హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పేటప్పుడు ఏంటంటే ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మీ అందరికి కూడా తెలిసిన మ్యాచే. మరి రేపు మధ్యాహ్నం ఇది ఫస్ట్ మ్యాచ్ అనేది జరగబోతుంది. అయితే మొత్తం ఫస్ట్ మ్యాచ్ తర్వాత సెకండ్ మ్యాచ్ కూడా జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనలిసిస్ అయితే తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అప్ అయితే మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసారా అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మ్యాటర్లకు అయితే వెళ్ళిపోతే మరి హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మరి మొత్తం మీద ఇక్కడ వైజాగ్లో అయితే జరుగుతుంది. ఢిల్లీకి హోమ్ గ్రౌండే కానీ ఇక్కడ హైదరాబాద్కి హోమ్ గ్రౌండ్గా మనం అయితే చెప్పాలి. మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు. ఫీలింగ్ అనేది ఎంచుకున్నా సరే 200+ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. 200+ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. 220, 230 వరకు కూడా వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా 22 మ్యాచ్లు అనేది జరిగితే 11 మ్యాచ్లకే ఇక్కడ ఢిల్లీ అనేది గెలిచింది. మరి హైదరాబాద్ కూడా 11 మ్యాచ్ అనేది జరిగింది. కానీ 6 మ్యాచ్ల్లో లాస్ట్ 10 మ్యాచ్ చూసుకున్నా 6 మ్యాచ్ల్లో ఢిల్లీ అయితే గెలిచింది. 4 మ్యాచ్లకి పరిమితమైంది హైదరాబాద్. ఒకటే ఈక్వల్గా ఉన్నా సరే చాలా పోటీగానే ఉందనేది మనం అయితే భావించాలి. ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఏమిటనేది మనం చూసుకున్నా ఢిల్లీ టీం అయితే వచ్చేస్తే ఢిల్లీ అయితే మరి అద్భుతంగా మరి రాణించింది. కానీ ముందుసారి తర్వాత ఓటమి పాలు జిస్గా వెళ్ళి తర్వాత గెలుపు పొందారు. మన ఓపెనర్లు ఏంటంటే కొంచెం బాగానే రాణించాలి, కానీ బాగా రాణించాలి. మరి ఫామ్లో అయితే ఉన్నారా లేదా అని అంటే ఫ్రిడ్జ్ని అయితే ఫామ్ అనేది కనిపించలేదు, నాకైతే కనిపించాలి. ఇలా డూప్లెసెస్ కానీ పవర్ నుండి కానీ ఇప్పుడు కేఎల్ రాహుల్ నుంచి చాలా బలంగా అయితే ఉంది. మరి సెర్ఫ్సన్ నుండి కానీ పటేల్ నుండి కానీ తుషార్ శర్మ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్. బ్యాటింగ్లో పర్వాలేదు అనేది మరి అనిపించారు. తుషార్ శర్మ అయితే వెరీ ఇంట్రెస్టింగ్, బాగానే పర్ఫార్మెన్స్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఫినిషింగ్ రోల్ అనేది పోషించారు అనేది మనం అయితే భావించాలి. బౌలింగ్లో చూసుకున్న స్టార్క్ నుండి కానీ యాదవ్ నుండి కానీ మోహిత్ శర్మ నుండి కానీ మోహిత్ శర్మ అయితే ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చాడు, అది చూసుకోవాలి. నటరాజన్కి ఇస్తే చాలా మంచి అవకాశం. మరి టోటల్గా చూసుకొని నయీం నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఒకటి బౌలింగ్లో అంత ఎఫర్ట్గా అనేది చూపించలేదు చాలామంది. ఒక్క స్టార్క్ అండ్ యాదవ్ తప్ప అందరూ కూడా కొంచెం ఫెయిల్ అయితే అయ్యారని చెప్పచ్చు. పరుగులు అనేది కంట్రోల్ చేస్తుంది చాలా మంచిది. మరి హైదరాబాద్ జట్టు ఎలా ఉంది ఏంటనేది మనం చూసుకున్నా హైదరాబాద్ ఉన్న జట్టు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందనేది మనం అయితే భావించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా సరే అది పక్కకైతే పెట్టేస్తే శర్మ నుండి కానీ మరి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా మనం ఉందని చెప్పచ్చు. అటు నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. కిషన్ నుండి కానీ నితీష్ రెడ్డి నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని పర్ఫార్మెన్స్ అనేది చూసుకోవాలి. క్లాస్ నుండి కానీ మరి అంకుర్ శర్మ మొన్న చాలా కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడని మనం చెప్పాలి. మరి బౌలింగ్లో చూసుకున్న ప్యాట్ కమిన్స్ నుండి కానీ పటేల్ నుండి కానీ షమీ నుండి కానీ జంపర్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పాలి. కానీ ఒకటి సింగ్ నుండి అయితే పక్కనెట్టి ఏమన్నా ఓనర్ గట్టికి ఏమన్నా అవకాశం అయితే చాలా మంచిదేమో నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలాగ ఆడతారు ఏంటంటే ముందు చూడాలి. మరి గెలుపు మాత్రం నాకు తెలిసినంతవరకు కూడా మరి హైదరాబాద్కి ఎక్కువ మరి ఉందని నాకైతే అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. బాయ్.